ఓం నమ శివాయ. ఇదే పంచాక్షరి మహామంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయంలోనిది. అన్ని కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలో ఓంతో సహా 6 అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి లెక్కిస్తే 5 అక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు. నమ శివయ మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓం మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం, పరమార్థం. నా అనేది భగవంతునిలోని కాంతిని తెలియజేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే నిప్పు, వా అంటే గాలి, యా అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై మనసులో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెబుతారు. దీనిని పదే పదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశివాయ అనే 5 అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం పరిశుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. నా భూమికి సంబంధించిన భాగాలను, మా నీటికి సంబంధించిన భాగాలను, సి అగ్నికి సంబంధించిన భాగాలను, వా గాలికి సంబంధించిన భాగాలను, యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛందంగా నిలబడదు. అందువల్లే ఓం నమ శివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు. భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగిన ఫలితం లభిస్తుంది. శివభక్తుడైన సౌనంద గణేశముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయనను సత్కరించి వచ్చిన కారణమేంటని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి, ఓ జనులారా, ఇది ఓం నమ శివాయ అనే మంత్రం. దీనిని మీరు ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించింది. అంతా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు, కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధికస్య అధికం ఫలం అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది. ఓం నమ శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.